లోపలికి వెళ్ళి ఇదన్నమాట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు రండి చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మా ఆయన చూసారా అక్కడ చూస్తున్నారు, నేను ఏం చేస్తున్నా అని చూస్తున్నాడు అనమాట. ఏం చేస్తుంది వీడియో ఏ అని చూస్తున్నారు. చూసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఊరికే వీడియోలు చేస్తుంటుంది, చిరాకు వస్తుంది అనమాట మా సార్కి. చూసారా ఇక్కడ హౌస్ అనేది ఇలా ఉంటుంది అవుట్ సైడ్. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఫ్లవర్స్, మన చిన్న చిన్న ప్లాంట్స్ అయితే తను మా ఆడపడుచు అనేది ఇట్లా డెకరేషన్ చేసుకుంది. తనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అన్ని రకాల ప్లాంట్స్ అనేవి ఉంటాయి. మీకు గార్డెన్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ ప్లాంట్స్ అనేవి చూసేయండి. ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే తను పెంచుకుంటుందన్నమాట. ఇలాగా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం తనకి, అందుకని ప్లాంట్స్ అనేది చాలా ఎక్కువగా పెంచుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే లోపల ఎంట్రన్స్, లోపల ఇది అనమాట ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. హౌస్ చూసారా, ఇదైతే హాల్ అన్నమాట. హాల్ అయితే ఇలా ఉంటుంది. టీవీ ఇక్కడ అన్నీ మన చిన్న చిన్న ఐటమ్స్ అనేవి కొన్ని ఇక్కడ డెకరేషన్ చేసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నమాట, ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఇక్కడ మా పిల్లలు, మా తోటికోడల వాళ్ళ బాబు, మా బాబు టీవీ చూస్తున్నారు. డోరేమాన్ ఏదో టీవీ చూస్తున్నారు వాళ్ళు. నేను వీడియో తీసింది కూడా పట్టించుకోకుండా చూస్తున్నారు. ఇది అన్నమాట లివింగ్ రూమ్. ఇది ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా చక్కగా డెకరేషన్ చేసుకుంటుంది అన్నమాట మా ఆడపడుచు అనేది. చాలా చక్కగా సర్దుకుంటుంది, అన్నీ ఏవి ఎక్కడ పెట్టాలి అనేవి చాలా నీట్గా పెట్టుకుంటుంది ఎప్పుడు కూడా. ఇది సోఫా, ఇక్కడ సోఫా, ఇక్కడ వార్డ్రోబ్ అన్నమాట. ఇది లోపల అన్ని బట్టలు అవి ఉంటాయి, చిన్న చిన్న ఐటమ్స్ అనేవి సర్దుకుంటుంది. ఇక్కడ అల్మారాకి చిన్న మిర్రర్ వచ్చింది. వార్డ్రోబ్ అనేవి 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. అంటే లోపల ఏం పెట్టుకోవచ్చు, చాలా పెద్దగా ఉందండి. చాలా ఐటమ్స్ అయితే ఇందులో పడతాయి. చూసారా ఎంత చక్కగా సర్ది పెట్టుకుందో, అన్నీ చాలా నీట్గా సర్దుకుంటుందన్నమాట తను. అవన్నీ బుక్స్, పైన బుక్స్, కింద వచ్చేసి క్లాత్స్ అవన్నీ పెట్టేసుకుంది ఫోల్డ్ చేసి. ఈ వార్డ్రోబ్ ఇటు సైడ్ కూడా సపరేట్గా వేరే ఉంటుందండి వార్డ్రోబ్ అనేది, చూడొచ్చు మీరు. ఇటు సైడ్ కూడా బట్టలు అవన్నీ సర్దుకుంది నీట్గా. చూసారా ఎలా ఉందో అదనమాట. అది వార్డ్రోబ్ అనేది. ఇది అల్మారా, ఇటు సైడ్ అల్మారా పెట్టుకున్నారు. ఇందులో కూడా పార్టీ వేర్, అకేషన్ వేర్ డ్రెస్సులు అయితే ఇందులో పెట్టేసుకున్నారు. ఈ అల్మారాకి చిన్న మిర్రర్ వచ్చిందండి, పెద్దదే మిర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. ఈ పెయింటింగ్స్ అనేది ఎవరు వేశారు అని అంటే మా ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట. చాలా బాగా ఆర్ట్స్ అయితే వేస్తుంది, ఆర్టిస్ట్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా, చాలా సూపర్గా వేస్తుంది ఇవి పెయింటింగ్స్ అనేది. ఇలా చూడగానే అలా వేసేస్తుంది అనమాట. అంత ఇష్టం తనకి, వేయడం కూడా చాలా చక్కగా వేసేస్తుంది. పెయింటింగ్స్ అనేది చాలా బాగున్నాయి చూడండి మీరు. క్రియేటివిటీ అన్నమాట తను. చక్కగా ఉంది కదండి ఇల్లు. ఇది వచ్చేసి ఇది మన శిల్పారామంలో తీసుకునే లైటింగ్ అన్నమాట. దీంట్లో ఒక పైన ఏంటంటే అలా ఉంటుంది మన బుట్టలాగా, అది స్విచ్ ఆన్ చేస్తుంటే ఆ లైట్ వెలుగుతుంది.
అది శిల్పారామంలో, మన ఉప్పల్లోని శిల్పారామం ఉంది కదండి, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను శిల్పారామము. అది మీరు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక నేను కామెంట్స్లో లింక్ పెడతాను, మీరు చూడొచ్చు. శిల్పారామం, మినీ శిల్పారామం ఉప్పల్లో ఉంటుంది. క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్లో చిన్న చిన్నవి బాల్స్ లాగా పెట్టేసి ఇలా డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంది. ఇదండి లివింగ్ రూమ్ అనేది. ఇక్కడ మిర్రర్ అనమాట, చాలా చక్కగా ఉంది. ఇంకేమీ లేవు ఇందులో. ఇది లివింగ్ రూము. ఈ హాల్లో వచ్చేసి డైనింగ్ టేబుల్ అనేది వేశారు. కొన్ని బట్టలు అవన్నీ సర్దేసుకున్నది తను. చూసారు ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్, బాటిల్, వాటర్ బాటిల్, ఇలా